హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చూసారా ఎక్కడికి వచ్చామో? మా ఫ్రెండ్స్ అందరం కలిపి మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తానండి అనేసి మాధవి గారి గార్డెను, తర్వాత ఈ ప్రదేశం ఒకటి చూపిస్తాను పెద్ద వీడియోలో అన్నాను కదా. మన మ్యాట్ గార్డెనర్ మాధవి గారి గార్డెన్లో మేము చేసిన అల్లరి సందడి అంతా ఒక వీడియో చూశారు. అలాగే ఇది ఒక మంచి వీడియో అని చెప్పను, డైవర్సిటీ అనేసి వైజాగ్లోని కంబాలకొండ దగ్గరలో హైవే మీద పక్కనే ఉందండి. విజయనగరం నుంచి వెళ్ళే వాళ్ళకైతే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సూపర్గా ఉందండి. ఒక ఫారెస్ట్ ఫీల్ అనమాట వచ్చింది. ఎంట్రన్స్లోనే మనకు అర్థమైపోయింది. చూశారు కదా, ఇదంతా కూడా ఇంకా రెడీ అవుతుందండి. అంతా ఒక ప్రకృతి అభయారణ్యం అన్నట్టుగా ఇక్కడంతా తయారు చేస్తున్నారు దీన్ని. అది వీళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళటండి. ప్లస్ ఇంకా ఏదో మొత్తం కలిపి చేస్తున్నారు ఇక్కడ దీన్ని. ఒక మంచి విజిటింగ్ ప్లేస్ అయితే మనకి త్వరలో అవబోతుంది. ఇక్కడ ప్రకృతిలో ఉండే ప్రతి జీవుల్ని కూడా ఇక్కడ డెవలప్ చేయడానికి, అంటే పక్షులు అవ్వచ్చు, నెమళ్ళు అవ్వచ్చు, మొక్కలు, ప్రకృతి అంతా కూడా ఇలాగ ఈ ప్లేస్లో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చేయబోతున్నాం అనేసి ఇలా బోర్డ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ బోర్డులో కనిపిస్తున్న ప్లాంట్స్ అన్నీ కూడా ఆ ఏరియాలో ఉంటాయి. ఆ విధంగా ఎక్కడికక్కడ నేమ్ బోర్డ్స్, వర్కర్స్ అందరూ వర్క్ చేస్తున్నారు. ఈలోగా ఇంకా ఇదిగోండి ఇక్కడ ఇలాగ ఈ జంతువులు ఇక్కడ ఉండబోతున్నాయి. అలాగా ప్రతి చోట బోర్డులు, అక్కడ పక్కన వర్క్స్ అవుతున్నాయి. వర్కర్లు అందరూ వర్క్ చేస్తున్నారు. చాలా పెద్ద ప్లేస్ అండి, మరి ఎన్ని ఎకరాలో నాకు తెలీదు. దీని పేరు చక్కగాను బయోడైవర్సిటీ సెంటర్. ఇది పార్కు. ఇక్కడ పాములు, అంటే ప్రకృతిలో ఉండే ప్రతి జీవి అన్ని అభయారణ్యంలో ఎలా ఉంటాయో ఇక్కడ అలాగా ఉండేలాగా ఏర్పాటు చేయడానికి ఒక మంచి ఆలోచన చేశారు మన డిపార్ట్మెంట్ వాళ్ళు. అయితే దీన్ని చూడడానికి అనేసి మీ ఫ్రెండ్స్ అందరం కూడాను వెళ్ళామండి. ఫ్రెండ్స్ అందరం కూడా సరదాగా అసలు ఏంటి అంతవరకు అయింది, అలా ఏంటో చూద్దామని అనుకుంటే ఏముంది, ఇంకా రెడీ అవుతుంది కదా, ఇంకా మొత్తం రెడీ అయిపోతే మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఇప్పటికే చాలా బాగుంది. మంచి మంచి ప్లాంట్స్, మీరు ఒక్కొక్క ప్లాంట్ని గమనించండి, అన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్సే. అలాగే ఇదంతా కూడా ఒకవైపు రైట్ సైడ్ అంతా కూడా ఇది అలా తయారు చేస్తారట, ఆ పక్షులు, జంతువులు వాటితోనే. లెఫ్ట్ సైడ్ మాత్రం ఒక మంచి ప్లేస్కి వచ్చాము, వెళ్ళబోతున్నాము. రెడీగా ఉండండి. ఇక్కడ ఒక సెలయేరు ఫీల్ వచ్చింది ఇక్కడికి రాగానే. ఇది వైజాగ్ సిటీలో లాగా అనిపించలేదు. ఇక్కడికి వచ్చేసరికి ఒక మొత్తం మైండ్ సెట్ మారిపోద్ది మనకి. లోపలికి వెళ్ళే కొలితే ఇంకా ఇంకా ఉంటుందండి. ఆల్రెడీ వచ్చేసాం కదా, అడవిలోకి వచ్చాము. అడవి నుంచి సెలయేర్లకు వచ్చాము. సెలయేరులో నీళ్ళు గలగలా పారుతూ ముందుకు అలా వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా ఎంత న్యాచురల్గా, అంటే రాళ్ళు రప్పల్లో నీళ్ళు పారుతుంది కదండి, ఆ విధంగా అనమాట అక్కడ సెట్ చేశారు. ఇక్కడికి చాలామంది పిల్లలు, పెద్దలు అందరూ వస్తున్నారు. ఇదిగోండి వచ్చేసాం లోపలికి. ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే మీరు అలా నిదానంగా చూడండి. ఎలా ఉందంటే మనం ఇలా ముందుకెళ్ళేసరికి ఈ మొక్కలు, ప్రకృతితో పాటు వర్షాన్ని కూడా ఫీల్ అవుతాం అన్నమాట. వర్షము అంటే వర్షం కదా, సన్నటి చిరుజల్లు, దాన్ని కూడా ఒక ఫీల్ అవ్వబోతున్నారు మీరు. ఇక్కడ ఇలాగ మొత్తం ఒక టోటల్గా క్లోజ్ చేసిన ప్లేస్లా అనిపిస్తుంది చూడ్డానికి. కానీ ఆ లోపలికి వెళ్తే ఆ మొక్కలు ఒక అరణ్యంలో ఎలా అంటే అన్ని రకాల వృక్షజాతులు కలిపి పెరుగుతాయి కదండి, అలా అన్నమాట. అలాగా ఆర్టిఫిషియల్ లాగా అది అంటే కృత్రిమంగా తయారు చేసిన కాదు, నిజంగా మొక్కలు ఇలాగ పడిపోయిన మొక్కలు, వాటికి మళ్ళీ నాచు పడుతుంది కదా, అలాగ నాచు పట్టి ఇలా వివిధ రకాల అన్ని రకాల వృక్షజాతులు వర్షంలో తడిచి ముద్ద ఎంత అందంగా ఉంటాయో అది. చూడండి, వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షం అంటే అది చిరుజల్లు, సన్నటి జల్లు అండి. అది ఎలా అంటే అది వర్షం కాదు, మంచు కాదు, అదొక రకమైన ఫీల్. అక్కడికి వెళ్ళేసరికి స్టార్ట్ అయ్యింది. చల్లటి వాతావరణము, సన్నటి చిరుజల్లు, పక్కన పచ్చటి మొక్కలు. మన ప్రకృతి ప్రేమికులకి ఎంత కన్నా ఇంకా ఈ అట్మాస్ఫియర్ ఏం కావాలి చెప్పండి. చూసారా ఆర్కిడ్స్ ఆల్రెడీ అవి ఎలా పూసేస్తున్నాయో చక్కగా. ప్రతి మొక్క కూడా పూతకొచ్చి పువ్వులతోనే రెడీగా ఉందండి. ఇక్కడ మనకి ఒక లంబసింగి, అరకు ఇలా కూల్ ప్లేసెస్ ఉన్నాయి కదా మనకి, ఊటీ అవన్నీ వెళ్తే పక్కన ఎలాగ పచ్చగా మొక్కలు, సన్నటి జల్లులు పడుతూ ఉంటాయో ఆ ఫీల్ వస్తుందండి. అసలు మర్చిపోతాం, మనం ఎక్కడున్నాం కూడా తెలియదు, ఒక ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాము అన్న ఫీల్ వచ్చేస్తుంది. ఈ విధంగా ఇలా చూస్తూ మేము అందరం కూడా ఇంకా అసలు నో వర్డ్స్, ఇంకా మాటలు లేవు అసలు. ఆ చదవడానికి, పచ్చటి మొక్కలకి ఆ పచ్చదనం ఎలా అంటే ఇంత తడిలోని ఇంత క్లోజ్డ్గా ఉన్న చచ్చిపోవాలి అసలు అవి మొక్కలు.
కానీ అలా కాదండి, పరవశించి ఎంత అందంగా ఉన్నాయంటే మొక్కలు చాలా చాలా బాగున్నాయి. అక్కడక్కడ బండరాళ్ళలాగా చెట్లులాగా అటు నాచు ఎంత చక్కగా నాచు పుట్టిందంటే వాటికి అసలు ఇది ఒక అడవిలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది అన్నమాట. అడవుల్లో మనం వెళ్ళేసరికి ఎలా ఉంటుందో. నేనైతే చింతపల్లి, జార్ఖండ్లోని గిరిజన గ్రామాల ఫారెస్ట్లకు చాలా వెళ్తూనే ఉంటాం చూడడానికి. నేచర్లోకి మధ్యలోకి వెళ్ళాలంటే చాలా చాలా ఇష్టం నాకైతే. అందువల్ల ఇవి మరి మొక్కల పిచ్చి నాకు ఎక్కువ కూడాను. గార్డెనింగ్లో మీరు చూస్తుంటారు కదా, అలాగనమాట. ఈ విధంగా ఇక్కడ ఎన్ని రకాల వృక్షజాతులు ఉన్నాయంటే ఈ ఈ వాతావరణంలోని మీరు చూడండి. అసలు మనం ఎక్కడికి వచ్చామో మీరు ఏమైనా చెప్పగలరా? మీరు ముందుగా నేను ఇంట్రడక్షన్ ఇవ్వకుండా మీకు డైరెక్ట్గా ఇలా నేను చూపిస్తూ ఉంటే మాత్రం మీరు ఎక్కడికి వచ్చారో కూడా మనం పలానా ప్లేస్ అని చెప్పలేమండి. చెప్పాము అంటే అది ఒక అద్భుతమైన ప్లేసే ఉంటుంది. ఏది ఊటీ వెళ్ళారనో అలా అనమాట, మనాలి వెళ్ళారని అలాగ అనిపిస్తుంది అనమాట. అలాంటి ఏరియాలా తయారు చేశారు దీన్ని. చాలా చాలా చక్కగా చాలా బాగుందండి. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వైజాగ్లోని బయోడైవర్సిటీ ఈ పార్క్కి వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, నేచర్ని ఫీల్ అవ్వచ్చు. మనం ఎక్కడెక్కడికో దూరంగా వెళ్ళి ఖర్చు పెట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆ ఫీల్ మీకు ఇక్కడే కల్పిస్తాము. ఒక ఫారెస్ట్నే మేము ముందుకు మీ సిటీ మధ్యలో ఫారెస్ట్ని తయారు చేస్తాం అన్నట్టుగా ఇది తయారై ఉందండి. అడవులు ఎలాగే కదండి, కొన్ని పాత వృక్షాలు పడిపోయి ఉంటే వాటికి చెట్లు మలవడం, వాటికి ఆర్కిడ్స్ పుట్టడం, వాటి ఫ్లవరింగ్ రావడం, అబ్బాయి ఇక్కడ ఎంత బాగున్నాయి ఇవన్నీ ఎలా అనుకున్నాం, అలా అంటే సేమ్ అండి, ఇంకేం తేడా లేదు. పూలు కూడా చూసారు, ఇవన్నీ అడవుల్లో పుట్టిన పూలే తప్ప ఇవి మనకు మామూలుగా ఇక్కడ మనం ఇవి పెంచినట్టుగా ఎక్కడ మీకు అనిపిస్తుందా, లేదా ప్రకృతి సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తుందా? చూడండి, ఎక్కడ కూడా వీళ్ళు తయారు చేసి పెంచినట్టుగా ఎక్కడ మనకు అనిపించదు. పూర్తిగా ఇక్కడ ప్రభాకర్ చూడండి నా మీద మంచి ఎలా పడుతుందో అని చూపిస్తున్నారనమాట. ఆర్గానిక్ ప్రభా యూట్యూబర్ అండి, ఆయన పెద్ద యూట్యూబర్ కదా. చక్క ఆయన కూడా వచ్చారు మాతో పాటు. ఇలా అందరం కూడా వచ్చి వీడియోలు తీసుకుంటున్నాము. అక్కడ వీడియోలు ఫోటోలు చక్కగా తీసుకోవచ్చండి, ఎటువంటి అబ్జెక్షన్ లేదు. కాకపోతే ఇవన్నీ టచ్ చేయకూడదు. ఇదంతా చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. అసలు టచ్ చేయకుండా ఉంటేనే అవి క్షేమంగా ఉంటాయి. మనం టచ్ చేయడం స్టార్ట్ చేసామంటే ఇంకంతే ఎలా అయిపోద్ది అనమాట. ఇక్కడికి ఒక ఫారెస్ట్ ఫీల్ వచ్చింది, కానీ ఇదేదో వీళ్ళు పెంచినట్టుగా అయితే లేదు, ప్రకృతి సిద్ధంగా ఏర్పడినట్టుగానే ఉంటుంది ప్రతి మొక్క కూడాను. ఇక్కడ రాధగారు ఈవిడ యూట్యూబర్, ఈవిడ వీడియోలు తీస్తున్నారు. వాటి గురించి ప్రాముఖ్యత అంతా కూడా ఇక్కడ బోర్డ్స్ ఉన్నాయండి. ఈ బోర్డులో మనం చదువుకోవచ్చు. నేను ఇదంతా కూడా ఒకసారి ఇలా చూపిస్తున్నాను చూడండి. ఆర్కిడ్స్ ఎలాగా అసలు ఏంటి, చాలా పెంచడం చాలా కష్టం అండి. నేను చాలా తీసుకొచ్చాను ఆర్కిడ్స్ చింతపల్లి నుంచి. మా ఫ్రెండ్స్కి కూడా చాలామంది షేర్ చేశాను. నేను కూడా పెంచాను, చెట్టు కొన్ని కట్టాను, బాస్కెట్లో కొన్ని పెట్టాను, బొగ్గుల్లో వాటిల్లో అలా చేశాను. కానీ ఇంతలాగైతే చేయలేకపోయామండి. ఇక్కడ వాటి గురించి ప్రత్యేకంగా ప్రతిదీ కూడా బోర్డ్స్ పెట్టే ఉన్నాయి, అది చదువుకోవచ్చు. అలాగే ఇంక ఇక్కడ కూర్చొని ఇంక ఒక్కొక్కరం కూడా అసలు వెళ్ళబుద్ధి కాలేదు బయటికి. ఆ చల్లదనానికి, ఆ పచ్చని అందాలకి కూడాను. ఎందుకంటే ఒక ఫారెస్ట్ ఫీల్ వచ్చేసింది కదా. ఇంక అందరం ఇలా పక్క నుంచి ఇంక ఈ విధంగా వస్తూ ఇంకా ఫోటోలు వీడియోలు తీసుకుంటూ అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసాము. ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారు మేమందరం మీటింగ్కి వచ్చాం కదా, వైజాగ్ మీటింగ్కి వచ్చి అది అయిపోయిన తర్వాత ఈ విధంగా ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ విజిట్ చేయడానికి అనేసి అందరం వచ్చాము. ఇంకా మా ఆనందానికి అవధుల్లో మేమందరం కూడా గార్డెనర్స్మేనండి. వైజాగ్లో విరజ, రాధగారు, వీళ్ళందరూ మేమందరం కూడాను, ఐశ్వర్య గారు వెనకాతల రత్నం మేడం ఉన్నారు, జీవి రత్నం గారు అంటే రావిడ, అందరం కూడా గార్డెనర్స్. నేను ఒక్కటే విజయనగరం గార్డెనర్, వీళ్ళందరూ వైజాగ్లో గార్డెనర్స్. ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయి, అస్సలు వెళ్ళబుద్ధి అట్లా బయటికి అని అనేసి అంటే ఇంక అందరం కూడా ఫోటోలు, సెల్ఫీలు, వీడియోలు, ఎవరి వీడియోలు వాళ్ళు, అందరూ యూట్యూబర్సే కదా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ యూట్యూబర్సే. ఇంకందుకు మేము చక్కగా ఇలాగ వీడియోలు తీసుకున్నాము. ఇలా ఉందండి ఈ ప్లేస్ని మాత్రం తప్పకుండా మీరు వైజాగ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి. ఆ ఫీల్ని అనుభవించండి. అప్పుడు మీకు అనిపిస్తుంది ఇలాంటిది ఒకటి మన ఇంట్లో ఏమైనా ఏర్పాటు చేసుకోగలమా, చేయలేము కదా, కొన్ని మొక్కలైనా పెంచుకుందామా అని. ఇలా కొత్తగా మీకు ఏమైనా అనిపిస్తుందేమో నా ఆశ, కోరిక. మొక్కలు పెంచిన వాళ్ళు గార్డెనర్స్కి అయితే మరి ఇంక ఇది భూతల స్వర్గమేనండి. తమిళనాడులో చూశారు కదా, గార్డెనర్స్కి, ప్రకృతిని ఇష్టపడే వాళ్ళకి, మొక్కలు పెంచే వాళ్ళకి మాత్రం ఇది లోపలికి వచ్చేసరికి కదా ఒక రకమైన ఫీల్, భూతల స్వర్గం అని అంటారు. దేన్ని అంటారో తెలియదు కానీ ఆ ఫీల్ మాత్రం అలాగే, అబ్బాయి ఏంటబ్బా ఎంత బాగుంది, అసలు మన వైజాగేనా, వైజాగ్లో ఇలా ఉందా ప్లేస్, ఇలా ఎలాగ దీన్ని చేయగలిగారు
అని ఇలా రకరకాల ఆలోచనలతో నేను మొత్తం అబ్జర్వ్ చేస్తూ అందరం కూడా ఒకసారి చూసాము. ఈ మొక్కలు కూడా ఒక్కొక్కటి మనం పెంచినవి అయితే లైన్గా నీట్గా ఇలా రకరకాల వెరైటీలు డిజైన్ క్రియేటివిటీతో పెడతాం. కానీ నేచురల్గా అవి ఎలా ఉంటాయో అడవిలో ఎలా పుడతాయో ఆ వంక టింకర్గా అలా అనమాట. పెద్ద చిన్న ఇదో రకం అదో రకం పడిపోయిన చెట్టు, దానికి నాచు, దాని మీద ఆర్కిడ్స్, దాని పక్కన మళ్ళీ వేరే మొక్కలు వైల్డ్ ఆర్కిడ్స్, ఇలాగ రకరకాలు ఉంటాయి కదండి. ఇవన్నీ పుష్పజాతులు కొన్ని, ఇలాగ లీఫీ మొక్కలు కొన్ని ఇలా ఉంటాయి కదా. అవన్నీ కూడా అలాగ అన్ని రకాలు కూడా అలా చక్క చూసారు కదా. ఆర్కిడ్స్ అలా ఫ్లవరింగ్ వచ్చేసిందో. నేను బయట మొక్కలు కట్టాను చేస్తున్నాను, అసలు ఎక్కడా రాలేదనమాట. ఇక్కడ చూసేసరికి చాలా ఆనందం వేసింది. ఆర్కిడ్స్ని పూయిస్తున్నారు అంటే ఎంత కష్టపడి దీన్ని మెయింటైన్ చేస్తున్నారా వీళ్ళు అనిపించింది. దీన్ని అసలు మనం పాడు చేయకూడదని, చూడాలి, ఆనందించాలి, మరి కొంతమంది తెలియజేయాలి. ఇది కూడా మా ఫ్రెండ్స్ అందరం మా దగ్గర చేరాము. ఇంకా నవ్వులు అల్లరే కదా, దీనికోసమే కదా అసలు మనం ప్రకృతిలో గడపాలి వద్దాం అనుకుంటున్నాం. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, మీరు అస్సలు ఇంకా వదలకండి. వైజాగ్ వచ్చినప్పుడు ఈ అందాలు మీరు తనివి తీరా చూడండి, ఆస్వాదించండి, మరి కొంతమంది తెలియచేయండి. అక్కడ మీరు ఆ లోపల ఆ బయోడైవర్సిటీ సెంటర్లో ఉన్నంతసేపు కూడా మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు ఇంక ఇచ్చినట్టే మీరు బాడీకి ఆ హ్యాపీనెస్తోని ఆ అట్మాస్ఫియర్ అదంతా కూడాను. ఇదండి ట్యాబ్లెట్స్ అంటే, బాడీకి ఎనర్జీ ట్యాబ్లెట్స్ అని అవన్నీ ఇవన్నీ వాడతాం, కానీ అసలైన ట్యాబ్లెట్స్ ఇవి. ఆ ఆనందము ఇలాంటి ప్రకృతి కంటితో చూడడము, వాటిని ఆస్వాదించడం, మీరు ఒక మంచి ట్యాబ్లెట్ మీరు బాడీకి మీరు ఇచ్చినట్టే, ఎనర్జీ ట్యాబ్లెట్ ఇచ్చినట్టే. నాకైతే వచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా నాకు ఈ వీడియో మళ్ళీ నేను చూస్తున్నప్పుడు కూడా నేను అందులోనే మళ్ళీ ఆ లోపల నేను తిరుగుతున్నట్టుగా అంత హ్యాపీగా ఎంజాయ్ చేసినట్టుగా అనిపించింది. ఇంకా బయటకు వచ్చేసామండి అందరం. నేను ఇంకా బయటకు వచ్చేసి ఇంక మిగతా ప్లేసెస్ చూద్దామని వెళ్తున్నాం. ఆర్గానిక్ ప్రవీణ్ గారు ఉన్నారు కదా, ఆయన చక్కగా ఇక్కడ కూర్చుంటే ఎంత బాగుందో, పక్కన సెలయేరు పక్కన కూర్చున్నట్టుగా ఎంత బాగుంది అని అనేసి చక్కగా చిన్న చిన్న వీడియోలు తీసుకుంటే భలే ఉంటుంది ఇక్కడ, ఎంత బాగుందో అని అనేసి ఆ సెలయేరు గురించి ఆయన చెప్తున్నారు. ఇంకా చూసిన తర్వాత ఇంక మొత్తం ఇది నక్షత్రవనం అనేసి పిలువబడుతుందండి. ఇది అంటే మన జాతక నక్షత్రాలకి సంబంధించిన మొక్కలు ఏ జాతకం వాళ్ళకి ఏవి ఉన్నాయి అనేది కూడా ఇక్కడ మొత్తం రెడీ అవుతుంది. ఇది ఇంకా పూర్తిగా రెడీ అయిపోతే సూపర్గా ఉంటుందండి. మళ్ళీ అప్పుడు ఒక వీడియో చేస్తాను నేను. ఇది కూడా నక్షత్రవనము, నక్షత్ర జాతకానికి ఒక మొక్క ఉంటుంది. అలాగే మనకి ఏం చెప్పను, అదే మనకేంటంటే ఇవన్నీ కూడా మన జీవితానికి కనెక్టింగ్ అండి. ప్రకృతికి మనము కనెక్ట్ అవ్వడం, రాసులు, నక్షత్రాలు, మొక్కలు, ఈ ప్రకృతి, మన జీవనం ఇదంతా కూడా ఒక కలిసి మెలిసి ఉండాల్సిందని అనమాట. అదనమాట. అది ఇదిగోండి ఈ విధంగా కొంచెం రెడీ చేస్తున్నారు. ఇంకా చుట్టూ తిరగడానికి చూడడానికి మొక్కలు కూడా వచ్చున్నాయి. ఇంక ఇవన్నీ కూడా పెట్టేసి రెడీ అయిపోతే ఒక 6 నెలల తర్వాత వెళ్ళి చూస్తే ఇంక మరో భూతల స్వర్గం చూసినట్టుగానే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అసలు మిస్ కాకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా వెళ్ళడానికి ట్రై చేయండి. రకరకాల మెడిసినల్ ప్లాంట్స్తో బోల్డ్ కనువిందు చేయబోతుంది మన బయోడైవర్సిటీ సెంటర్. మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. సర్వేజన సుఖినో భవంతు. బాయ్ అండి. హ్యాపీ గార్డెనింగ్.